నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయింది. పిల్లలంతా టెన్షన్లో ఉన్నారు. ఆ తర్వాత ఐఐటి అడ్వాన్స్ ఐ థింక్ నిన్నే కీ కూడా రిలీజ్ అయింది అనుకుంటాను. అవి కూడా రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి వారు చెప్పినట్టు 10th క్లాస్ వరకు మార్కుల మీద చాలా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే నేను చాలా ఫంక్షన్స్కి వెళ్తుంటాను. 10th అయిపోగానే చాలా ఫంక్షన్స్ టాప్ ర్యాంకర్స్ అందరికీ కూడా అవార్డ్స్ ఇస్తుంటారు. అదే ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో టాప్ ర్యాంకర్స్కి పెద్ద తక్కువగా వాళ్ళకి ఈ సన్మానాలు ఉంటాయి. కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో బాగా చేసిన వాళ్ళ సత్కారాలు ఎక్కువ పెరుగుతాయి. అది ఇంటర్మీడియట్కి 10th డిఫరెన్స్. కాబట్టి వారు చెప్పినట్టు ఇంటర్మీడియట్ తర్వాత ముందుకు వెళ్ళాలంటే ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాల్సిందే. ఐఐటీల్లో రాయాలంటే ఐఐటి జేఈఈ, ఆ తర్వాత ఐఐటి అడ్వాన్స్డ్, మెయిన్ అండ్ అడ్వాన్స్. అదే మెడిసిన్లో రావాలంటే నీట్ ఎగ్జామ్ రావాలి. తర్వాత మంచి సెంట్రల్ యూనివర్సిటీస్లో మీకు సీట్ రావాలంటే సియుఈటి ఎగ్జామ్ అని ఉంటుంది, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. అది కూడా పోస్ట్పోన్ అయింది బక్రీద్ వల్ల. యాక్చువల్గా రేపు పెట్టిన్నారు ఎగ్జామ్, కానీ రేపు బక్రీద్ అవ్వడం వల్ల అది కూడా పోస్ట్పోన్ అయింది. అదే మీరు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లోకి రావాలంటే బాగా ఉన్నాడు మనిషి, 6 అడుగులు ఉన్నాడు, మంచి ఎక్సర్సైజ్ చేశాడు, ఇవ్వరు. ఎన్డీఏ ఎగ్జామ్ రాస్తేనే వాళ్ళకి సీట్ వస్తుంది. కాబట్టి ప్రతి చోట కూడా ఎగ్జామ్ అన్నది ఒకటి ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్. అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అవన్నీ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ కాదు. ఎస్ఏ టైప్ పేపర్ రాయడము, మల్టిపుల్ చాయిస్ రాయడము, ఈ రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో మీరు ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఎస్ఏ అయితే మనకు చాలా టైం ఉంటుంది రాయడానికి. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఆ విధమైన ఒక పద్ధతిలో మీరు రావాలి. కాబట్టి అందుకనే పూర్ణచంద్రరావు గారు ఎప్పుడో ఒక 4 విషయాలు చెప్తుంటారు. ఆయన స్పీచ్ విని నేను కూడా నేర్చుకున్నాను. ఆయన ఏమంటారంటే ఒక స్టూడెంట్లో మంచి స్టడీ ఎబిలిటీ పెరగాలంటే 4 విషయాలు చేయాలంటారు. మొదటిది కాంప్రహెన్షన్. అంటే మీ లెసన్ 4 పేజీల్లో ఉంటే దాన్ని మీరు 2 పేజెస్లో రాయగలగాలి. దాన్ని కాంప్రహెన్షన్ అంటారు. మీరందరూ న్యూస్ పేపర్ చదువుతారు కదా, అదంతా ఎడిటోరియల్లో వస్తాయి. ఎడిటోరియల్లో ఎంత ఉంటుందంటే ఎంతో మ్యాటర్ని 250 వర్డ్స్లో రాస్తారు. ఎంత పట్టు కావాలి అది రాయాలంటే ఇంత ఉంటుంది మెటీరియల్. దాన్ని 250 పదాల్లో రాయాలంటే ఆ రాసే వ్యక్తికి ఎంత నాలెడ్జ్ ఉండాలో ఆలోచించండి. స్టూడెంట్స్ కూడా ఇది కావాలి. అంటే 6 పేజెస్ ఉన్న లెసన్ని మీరు 3 పేజెస్లో కుదించి రాయగలిగితే మీకు ఆ సబ్జెక్ట్ మీద పట్టొస్తుంది. రెండవది మీరు చేయాల్సింది టైం బౌండ్గా ఎగ్జామ్స్ రాయడం. 100 క్వశ్చన్స్ ఉన్నాయి, 100 మినిట్స్లో రాయాలి. అది ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు. ఇది రెండవ క్వాలిటీ మీరు డెవలప్ చేసుకోవాల్సింది. మూడవ క్వాలిటీ ఏంటంటే టీచర్లకు అన్నీ గుర్తుంటాయి. పిల్లలు ఎప్పుడు ఆశ్చర్యపోతుంటారు, మా టీచర్కి ఎట్లా గుర్తుంటున్నాయంటే వాళ్ళు టీచ్ చేస్తారు కాబట్టి. కాబట్టి మీకు కూడా గుర్తుండాలంటే మీ ఫ్రెండ్కి చెప్పాలి మీకు తెలిసిన విషయం. ఇఫ్ యు టీచ్ సంబడి దెన్ దట్ రిమైన్స్ ఇన్ యువర్ బ్రెయిన్ పర్మనెంట్. నాలుగవది మీరు చేయాల్సింది మీ క్వశ్చన్ పేపర్ మీరే తయారు చేయాలి. ఆ స్థాయికి మీరు ఎదగాలి. ఐఐటి మెయిన్ పేపర్ నేను ఇస్తాను అన్న స్టేజ్కి మీరు రాగలిగితే పేపర్ ఇవ్వడమే కాదు, దాని ఆన్సర్ కూడా నేను చేస్తానన్న స్థాయికి రావాలి. అండ్ ఫైనల్ 5th వన్ ఈజ్ మిస్టేక్ నోట్బుక్ అన్నది ఒకటి మెయింటైన్ చేయాలి. మిస్టేక్ నోట్బుక్ అంటే సాధారణంగా ఏంటంటే ఏదైనా మిస్టేక్ చేయగానే దాన్ని ఆ బుక్లో రాసుకోవాలి. తర్వాత ఆ బుక్ని మీరు ఎవరీ వీక్ రివైజ్ చేస్తూ వెళితే ఆ మిస్టేక్స్ ఇంకెప్పుడు చేయరు. కాబట్టి ఈ 5 కనుక మీరు చేయగలిగితే యూ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ స్టూడెంట్ అండ్ ఫిట్ ఫర్ రైటింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మొదటిది కాంప్రహెన్షన్, 6 పేజీలు ఉన్నదని 50%లో కుదించి రాయడం. రెండవది టైం బౌండ్గా మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ చేయడం. మూడవది వచ్చేసి ఎవరికైనా టీచ్ చేయడం. నాలుగవది వచ్చేసి మన క్వశ్చన్ పేపర్ మనమే సెట్ చేయడం. ఐదవది వచ్చేసి మిస్టేక్ నోట్బుక్ మెయింటైన్ చేయడం. ఈ 5 కనుక మీరు చేయగలిగితే చూడండి మీ పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మిమ్మల్ని తయారు చేయించడానికే ఈ ఫౌండేషన్ కోర్స్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫైనల్గా వారి ఉద్దేశం ఏంటంటే పిల్లలు ముందుకు ఎదగాలి. ఏ స్కూల్లో చదివినా పర్వాలేదు, మనకు గవర్నమెంట్ స్కూల్లో జిల్లా పరిషత్ అబ్బాయి కూడా ఒక అబ్బాయి కలిశాడు నాకు పైనకి లైటింగ్ ఆఫ్ ది ల్యాంప్ అప్పుడు. ఒక అబ్బాయిని అడిగాను జిల్లా పరిషత్. ఎస్, మనమంతా కూడా జిల్లా పరిషత్తు ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే, మా జనరేషన్ అంతా, మా నాన్నగారి జనరేషన్ వీళ్ళంతా కూడా. ఆ తర్వాత వచ్చాయి, ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ పిల్లల్ని ప్రిపేర్ చేయడానికి రకరకాల కొత్త ప్యాటర్న్స్, సిలబస్లు వస్తున్నాయి. అందులో వాళ్ళేం దోషం పట్టడానికి మనకు అవసరం కూడా లేదు.
కానీ ఫైనల్గా మన పిల్లలు చక్కగా ఎదగాలి అన్నది ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి ఆ విధమైన ఫౌండేషన్స్తో ఈరోజు తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం. నేను కూడా జనరల్గా రెజొనెన్స్ సంస్థల్లో వారు అప్పుడప్పుడు నన్ను పిలుస్తుంటారు, సార్ మీరు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా అప్పుడప్పుడు వచ్చి పిల్లలతో మాట్లాడుతుంటాను. నేను కూడా వాళ్ళలో ఉన్న ఎబిలిటీ ఎలా ముందుకెళ్తున్నారని చెప్పే విషయాలు ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. కాబట్టి ఇప్పుడు మీకు సెలవులు నడుస్తున్నాయి, సమ్మర్ వెకేషనా? ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు సమ్మర్ వెకేషన్లో? యా తల్లి, స్విమ్మింగ్కి వెళ్తున్నా, వెరీ గుడ్ సబాష్. ఏదో ఒకటి చేయండి సమ్మర్. కాబట్టి సమ్మర్లో ఏం చేయాలని కూడా ఒక 5 విషయాలు చెప్తాను మీకు టైం ఉంది కాబట్టి. ఫస్ట్ది మీరు చేయాల్సింది రోజు 21 గుంజీలు తీయాలి. ఒక స్టూడెంట్ చేయాల్సింది 21 గుంజీలు తీయాలి రోజు. నేను కూడా తీస్తాను రోజు 21 గుంజీలు. ఈరోజు కూడా పొద్దున్న గుంజీలు తీసి బొంబాయిలో ఫ్లైట్ ఎక్కా. దానికి కారణం ఏంటి అన్నది చాలామంది అడుగుతారు. వినాయక చవితి అప్పుడు ఎన్ని గుంజీలు తీస్తారు? 3, కొంతమంది 5, కొంతమంది 11. సంవత్సరానికి ఒక రోజు 3 గుంజీలు తీసి మనకు టఫెస్ట్ సబ్జెక్ట్ ఉంటే అది గణపతి వినాయకుడి ముందు పెడతాం. ఆ టెక్స్ట్ బుక్. మ్యాథ్స్ టఫ్ ఉన్నవాళ్ళు మ్యాథ్స్ బుక్ పెడతారు, సైన్స్ టఫ్ ఉన్నవాళ్ళు సైన్స్ పెడతారు. మన ఉద్దేశం ఏంటంటే వినాయకుడు రాత్రి పూర్తిగా పుస్తకం చదివి మన 3 గుంజీల లంచంతో ఆ మ్యాథ్స్ అంతా మన బుర్రలో పెట్టాలి. అంతేనా? ఇది జరుగుతుంది మనకి. కానీ సౌత్ కొరియాలో పిల్లలు రోజు 21 గుంజీలు తీస్తారు. 21 గుంజీలు. కారణం ఏంటంటే మీరు ఒకసారి పక్క వాళ్ళ చెవులు చూసుకోండి ఒకడొకరు. ఎందుకంటే మన మామూలు చెవులు చూసుకోవడానికి అవకాశం ఉండదు మనకి. ఈ చెవి ఎలా ఉంటుందంటే అమ్మ కడుపులో ఉన్న పిల్లవాడిలాగా పాపలాగా ఉంటుంది ఈ చెవి. ఇది తల. కాబట్టి ఈ తలను రోజు ప్రెషర్ చేస్తే మీకు మీ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుందన్నది అక్కడి థియరీ. కాబట్టి అక్కడి పిల్లలు 21 గుంజీలు తీస్తారు రోజు. కాబట్టి 21 గుంజీలు తీయడం వల్ల కియా లాంటి సంస్థ స్థాపించారు వాళ్ళు సౌత్ కొరియా. హుండై లాంటి సంస్థ సౌత్ కొరియాలో ఉంది. ఎల్జీ అనే కంపెనీ సౌత్ కొరియాలో ఉంది. తర్వాత వచ్చేసి శాంసంగ్ అనే కంపెనీ కూడా సౌత్ కొరియాలో ఉంది. ఇంత చిన్న దేశం. అక్కడ పిల్లల బుర్రలు బ్రహ్మాండంగా పనిచేయడానికి కారణం ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది రీజన్స్. రోజు 21 గుంజీలు తీస్తారు. కాబట్టి మీరు చేయాల్సి చూడండి, ఒక్క నెల చూసి చూడండి మీలో ఎంత మార్పు వస్తుందో అని అడుగు. బ్రెయిన్ పనిచేయాలి ఎప్పుడు మనకి. అది ఒకటి. రెండవది మీరు చేయాల్సింది రోజు 100 నుంచి 1 వరకు కౌంట్ చేయాలి. 1 to 100 కౌంట్ చేసేస్తారు బ్రహ్మాండంగా. కళ్ళు మూసుకొని రాత్రి పడుకున్నప్పుడు కూడా కౌంట్ చేయమంటే చేస్తారు. 100 to 1 కౌంట్ చేయండి. దానికి మళ్ళీ బ్రెయిన్ వాడాలి. మూడవది మీరు చేయాల్సింది జడ్ నుంచి ఏ వరకు చదవాలి. ఏ టు జెడ్ చదవడం కాదు. ఏ టు జెడ్ మళ్ళీ పడుకుంటే అయిపోద్ది పని. కానీ జడ్ నుంచి ఏ చదవాలంటే బుర్ర పని చేయాలి. నాలుగవది మీరు చేయాల్సింది రోజు ఒక సుడోకు సాల్వ్ చేయాలి. ఐదవది రోజు ఒక పజిల్ సాల్వ్ చేయాలి. మనం పేపర్లో వస్తుంది కదా, 2 బొమ్మలు ఇస్తారు. ఒక ఉడత ఉంటుంది, లేకుంటే ఒక కోతి ఉంటుంది. ఒక కోతికి టోపీ ఉంటుంది, ఇంకో బొమ్మలో టోపీ ఉండదు. ఒక ఉడతకు తోక ఉంటుంది, ఇంకో దాంట్లో తోక ఉండదు. ఇట్లా డిఫరెన్సెస్, ఫైండ్ ది డిఫరెన్సెస్ అని వస్తుంది. కాబట్టి ఈ 5 కనుక మీరు చేయగలిగితే మీ ఫౌండేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకటి 5 విషయాలు మీరేం చేయాలో చెప్పాను ఫౌండేషన్. ఈ 5 విషయాలు మీ బ్రెయిన్ యాక్టివేట్ అవ్వడానికి. రైట్ బ్రెయిన్ అంటారు. బ్రెయిన్లో 2 పార్ట్లు ఉంటాయి, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్ని ఒబేయింగ్ బ్రెయిన్ అంటారు. అంటే మీరు క్లాస్లో కూర్చొని పాఠాలు వింటున్నది లెఫ్ట్ బ్రెయిన్, అది వింటూ ఉంటుంది. రైట్ బ్రెయిన్ అన్నది క్రియేటివ్ బ్రెయిన్. అంటే కొత్త కొత్త సైంటిస్టులు కానీ కొత్త విషయాలు కనిపెట్టాలంటే రైట్ బ్రెయిన్ యాక్టివ్ అవ్వాలి. ఈ రైట్ బ్రెయిన్ యాక్టివ్ అవ్వడానికి 5 చెప్పాను. 21 గుంజీలు, 100 to 1, జడ్ టు ఏ, తర్వాత వచ్చేసి సుడోకు అండ్ సాల్వింగ్ ఏ పజిల్. ఈ హాల్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతారు, ఎందుకంటే మరి రైట్ బ్రెయిన్ పనిచేయదు కాబట్టి రైట్ బ్రెయిన్ పని చేయాలంటే ఈ నెల రోజులు ఇది చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఈ ఫౌండేషన్ కోర్సులో మీ అకాడమిక్స్తో పాటు ఇటువంటివి కూడా నేర్పబడతాయి. కాబట్టి ఈరోజు తిరుపతిలో రెసిడెన్స్ ఆల్రెడీ అక్కడ బిల్డింగ్ అది ఈరోజు మార్నింగ్ ఓపెన్ చేశామని చెప్పారు. ఆ తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తారు.
కాబట్టి ఏది ఏమైనా కూడా పిల్లలు బ్రహ్మాండంగా విజయాలు సాధించాలి అన్నది మా అందరి కోరిక. వారు చెప్పారు ఖచ్చితంగా ఐఐటీలో ఫస్ట్ 100లో తిరుపతి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే స్వామివారు అక్కడి నుంచి మీరు అత్యంత దగ్గరలో ఉన్నారు స్వామివారి దగ్గర. ఆయన ఆశీర్వాదాలు అందరికన్నా మీకు ఎక్కువగా ఉన్నాయి. రోజు ఆశీర్వాదాలు ఆయన ఇస్తూనే ఉంటాడు మీకు. కాబట్టి అటువంటి ప్రాంతంలో మీకు ఆ విధమైన అచీవ్మెంట్ చేయడం అన్నది చాలా సులభం మిగతా వాళ్ళతో పాటు. దానితో పాటు ఇంకొద్దిగా వారికి ఉన్న ఎక్స్పర్టైజ్ ఏదైతే ఉందో, కొన్ని సంవత్సరాల క్రితం ఆయన వర్మ గారని మొన్న కలిశాను. ఆయన ఐఐటీలో చదివారు మెడ్రాస్. ఆయన చదివి వాళ్ళు స్థాపించిన సంస్థ. దాని తర్వాత పూర్ణచంద్రరావు గారు ఇక్కడ మొత్తం మనకు నడుపుతున్నారు. కాబట్టి వారి విశేషమైన అనుభవంతో ఈరోజు ఇక్కడ మీకు వచ్చి మన తిరుపతిలో ఈ విధమైన వ్యవస్థ పెట్టడం అన్నది ముఖ్య విషయం. ఆయన అభినందిద్దాం మనం అందరం కూడా ఆయన చేస్తున్న ఎఫర్ట్స్. ఆ తర్వాత ముఖ్యంగా ఇప్పుడే ఐ థింక్ ఎంఆర్ పల్లె అండి, ఎంఆర్ పల్లె సర్కిల్ అక్కడ ఉన్నది. దాన్ని బట్టి తర్వాత చెప్తారు మీకు అంతా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. కాబట్టి ఆ నిర్ణయం తీసుకోండి. తర్వాత వెళుతూ వెళుతూ మాకు ఇప్పుడు అన్ని విషయాలు గుర్తున్నాయన్నీ. ఎందుకంటే వింటున్నంతసేపు చాలా గుర్తుంటాయి బాగా మనకి. వినిన తర్వాత మర్చిపోతాం మనం. కాబట్టి ఇక్కడ విన్నవి మీరు కూడా చేయాలనుకుంటారు. ఈరోజు పోయి 21 గుంజీలు తీయాలి, 100 నుంచి 1 వరకు చెప్పాలి, 100 to 1 చెప్పాలి, Z to A చెప్పాలి, సుడుకో సాల్వ్ చేయాలి, పజిల్ సాల్వ్ చేయాలి అని ఎక్కడ అనుకుంటాను. నేను చేసేస్తాను. కానీ ఈ రూమ్ బయటికి వెళ్ళిపోగానే మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ మన ఇన్స్టాగ్రామ్, మన ఇంకోటి ఏంది రీల్స్, వీటిలో మునిగిపోతాం. కాబట్టి ఏదైనా సాధించాలనుకుంటే ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళాలి. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. మా ఫ్రెండ్కి ఒక సినిమా హాల్ ఉంది. నేను వాడు చదువుకున్నాం. ఓ రోజు ఫోన్ చేశాడు. ఏరా అన్నాను, 20,000 పంపించరా అన్నాడు. ఎందుకన్నా, మా సినిమాలో శ్రీమంతుడు సినిమా వేశాడు రా అన్నాడు. నేను అన్నాడు, శ్రీమంతుడు మంచి సినిమా కదరా, అందులో ఆ హీరో గ్రామం దత్తత తీసుకుంటాడు కదా అంటే, అవునవును రా. మరి ఏమైంది నీకు 20,000 ఎందుకు కావాలి అంటే, ఆ సినిమాలో చూస్తున్న వాళ్ళందరూ కూడా మేము కూడా గ్రామాన్ని దత్తత తీసుకుంటాం, మా గ్రామాన్ని మేము దత్తత తీసుకుంటామని ఆ సీట్లో ఉన్న స్పాంజ్ అంతా పీకేశారట. ఆ కుర్చీకి ఉన్న చేతులన్నీ లాగేశారట. మా వాడికి 20,000 ఖర్చు వచ్చింది. మళ్ళా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. ఏరా అన్న, 60,000 పంపించరా అన్నాడు. ఏమైంది అన్నాడు. మహర్షి సినిమా వేశాంరా అన్నాడు మా హాల్లో. ఏమైందిరా, హీరో ఎంఎన్సి కంపెనీ CEO ఉంటాడు కదా, వచ్చి వ్యవసాయం చేస్తాడు, మట్టిని ముట్టుకుంటాడు, బ్రహ్మాండమైన సినిమా అంటే కరెక్టరా. సినిమాకి వచ్చారు, హాల్లో అందరూ కూర్చున్నారు. మట్టిని ముట్టుకుంటాం, మేము రైతులుగా మారుతాం, భూమాత నుంచి పుట్టిస్తాం అని చెప్పి మళ్ళా లాగేశారు మొత్తం. మా వాడికి 60,000 ఖర్చు. శ్రీమంతుడు చూసిన ఎవరూ గ్రామం దత్తత తీసుకోలే, మహర్షి చూసిన ఎవరు కూడా రైతుగా మారలా. ఆ క్షణికంలో మనకు అనిపిస్తుంది ఇది చేసేయాలి. కాబట్టి ఎందుకు చెప్పానంటే, ఇక్కడ మనం కూడా ఇక్కడ నేను చెప్పినవన్నీ చేద్దాం అనుకుని ఇది దాటిన తర్వాత మళ్ళీ మర్చిపోతే ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి నేను చెప్పిన అక్కడ 5 విషయాలు, ఇక్కడ 5 విషయాలు గుర్తుంచుకొని, పిల్లలు ఎప్పుడు కూడా మీరు ఎలా ఉండాలంటే, ఒక పెన్ను, ఒక బుక్ ఎప్పుడు రెడీ. పుస్తకం హస్తభూషణం అంట. కాబట్టి పిల్లలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక చిన్న నోట్బుక్, పాకెట్ నోట్బుక్, ఒక పెన్. మనం ఆటోలో వెళ్తున్నప్పుడు ఏదో ఐడియా వస్తుంది, వెంటనే రాసేసుకో. ఆర్కిమెడిస్ ఎక్కడికి వచ్చింది ఐడియా? ఆర్కిమెడిస్కి ఎప్పుడు వచ్చింది ఐడియా? హాయిగా టబ్లో పడుకున్నప్పుడు వచ్చింది ఐడియా. కాబట్టి ఐడియా ఎప్పుడు వస్తుందో తెలియదు మనం. కానీ మన పెన్ను, బుక్ రెడీగా ఉండాలి మన దగ్గర. రాసేసుకోండి. మంచి విషయమైనా కానీ, పేపర్లో ఏదైనా మంచి విషయం చదివాం, ఏదైనా టీవీలో మంచి విషయం చూసాం, వెంటనే రాసుకోండి. ఆ పుస్తకాన్ని తిరిగేయండి ఒకసారి, ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఆలోచించండి. ఇది స్టూడెంట్స్ యొక్క లక్షణం. ఎవరి చేతిలో చూసినా మొబైల్ ఫోన్ ఉంటుంది. మొబైల్ ఫోన్ కాదు మీ చేతిలో ఉండాల్సింది, పుస్తకము, పెన్. మంచి విషయాలు రోజు నోట్ చేసి. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియజేయాలని ఈరోజు రావడం జరిగింది. వెళుతూ కలాం గారు చెప్పిన 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. కలాం గారు మాకు చెప్పారు, నువ్వు ఎక్కడికి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడినా వాళ్ళకు 3 లక్ష్యాల గురించి మాట్లాడు అన్నాడు. పిల్లల మొదటి లక్ష్యం ఏంటంటే జీవితంలో, వాట్ ఆర్ ది గోల్స్ ఇన్ యువర్ లైఫ్? ది ఫస్ట్ గోల్ ఈజ్ యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని చూసి గర్వపడాలి. ఫేస్బుక్లో 1000 మంది స్నేహితులు ఉంటే మీ పేరెంట్స్ ఏమి మెచ్చుకోరు మిమ్మల్ని. రోజు 15 రీల్స్ చూస్తే మీ పేరెంట్స్ మెచ్చుకోరు మిమ్మల్ని.
రోజు 5 గంటలు ఫోన్లో ఉంటే మీ పేరెంట్స్ మెచ్చుకోరు మిమ్మల్ని. కాబట్టి యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. రెండవది, మీరు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో అదే స్కూల్కి మీరు చీఫ్ గెస్ట్గా వెళ్ళాలి. మీరు ముఖ్య అతిథిగా వెళ్ళగలగాలి. మీ స్కూల్ వాళ్ళు మిమ్మల్ని పిలవాలి. మా స్కూల్లో చదివి ఇంత అచీవ్ చేశారు మీరు, మా స్కూల్కి చీఫ్ గెస్ట్గా వస్తారంటే ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. మనం చదివిన స్కూల్కి మనమే చీఫ్ గెస్ట్గా వెళ్ళడం, అది రెండవ గోల్. మూడవ లక్ష్యం, మీ జీవితంలో మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలి. మనం ఆటోగ్రాఫ్ తీసుకోవడం కాదు, మనం ఆటోగ్రాఫ్ ఇవ్వగలగాలి. ఆ స్థాయికి మీరందరూ కూడా ఎదగాలి. కాబట్టి దీస్ ఆర్ ది 3 గోల్స్. కాబట్టి 5 థింగ్స్ ఐ టోల్డ్ టు బికమ్ ఎ స్టూడెంట్: కాంప్రహెన్షన్, time bound examination, teaching somebody, preparing your own question paper, and finally maintaining a mistake notebook. రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ కోసం 5 చెప్పాను. 21 గుంజీలు, 21 సిటప్స్, కౌంటింగ్ ఫ్రమ్ 100 to 1, రీడింగ్ ఫ్రమ్ Z to A, సాల్వింగ్ ఏ సుడోకో ఎవ్రీడే, సాల్వింగ్ ఏ పజిల్ ఎవ్రీడే. ఈ 3 అమ్మా నాన్నలు గర్వపడేలాగా, చదువుకున్న స్కూల్కి ముఖ్య అతిథిగా వెళ్ళేలాగా, సంతకాలను ఆటోగ్రాఫ్లుగా మార్చుకునేలాగా మీరందరూ ఎదిగితే భారతదేశానికి నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది. మీరు కనుక ఈ లక్ష్యాలు సాధిస్తే భారతదేశానికి ఓన్లీ ఈ విషయం మీదే మాట్లాడతాను. మీరు అదేమైంది, ఆయన ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు, నేను కంపెనీలో పనిచేస్తున్నాను కాబట్టి ప్రెస్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం బ్యాడ్. సార్, పేరెంట్స్ ఆల్ ఆర్ రిక్వెస్టెడ్ నెంబర్ 1 వస్తుంది. కాబట్టి అందరం కలిసి పనిచేద్దాం, భారతదేశాన్ని నెంబర్ 1గా తయారు చేద్దాం అన్నది సంకల్పం. దానికోసం మంచి పునాదులు వేసుకుందాం, ఫౌండేషన్ వేసుకుందాం అన్నది ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతాకి జై.